తెలుసుకుందాం. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళగానే అక్కడ ఓటింగ్ కోసం 3 యంత్రాలు కనిపిస్తాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ముందుగా పోలింగ్ అధికారులు పార్టీల ఏజెంట్ల సమక్షంలో మీ ఓటును నిర్ధారణ చేసి వేలిపై ఇంక్ మార్క్ వేస్తారు. అనంతరం పోలింగ్ అధికారి తన వద్ద ఉండే కంట్రోల్ యూనిట్ బటన్ నొక్కి మిమ్మల్ని ఈవీఎం ద్వారా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అప్పుడు మీరు బ్యాలెట్ యూనిట్ ఉంచిన బూత్ లోకి వెళ్ళాలి. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థుల పేర్లు, వారికి సంబంధించిన ఎన్నికల గుర్తులు ముద్రించి ఉంటాయి. ఎన్నికల అధికారి మీ ఓటు రిలీజ్ చేయగానే పోలింగ్ యంత్రంపై గ్రీన్ సిగ్నల్ వెలుగుతుంది. అప్పుడు మీరు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా ఉన్న బటన్ను గుర్తించి ప్రెస్ చేయాలి. అప్పుడు మీ ఓటు నమోదవుతుంది. మనం ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఓటు వేసామో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఓటు వేసిన అభ్యర్థికి సంబంధించిన గుర్తు ముద్రించిన కాగితం ఒకటి వీవీటీ ప్యాట్ యంత్రానికి అమర్చిన గ్లాస్ వెనకాల కనిపిస్తుంది. ఇది 7 సెకండ్ల పాటు అలా కనిపిస్తుంది. దాన్ని చెక్ చేసి ఏ గుర్తుకు ఓటు వేసామో అక్కడికక్కడే ఖచ్చితంగా ధృవీకరించుకోవచ్చు. ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. వీవీటీ ప్యాడ్ లో కనిపించిన పేపర్ ముక్క 7 సెకండ్ల అనంతరం యంత్రం అడుగు భాగంలో అమర్చిన బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇక బయటకి రాదు. దీంతో మన ఓటు ప్రక్రియ ముగిసినట్లు. ఈవీఎం యంత్రం పనితీరుపై అభ్యర్థి ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేస్తే కోర్టు అనుమతితో ఆ స్లిప్లను పరిశీలించి లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ వీవీటీ ప్యాడ్ల ప్రత్యేకత. ఈవీఎం బ్యాలెట్స్ పై 15 మంది అభ్యర్థులకి సంబంధించిన గుర్తులు ఉంటాయి. వీటితో పాటు నోటా బటన్ ఉంటుంది. బరిలో 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే సంఖ్యను బట్టి అధికారులు అదనంగా మరికొన్ని యంత్రాలను అమరుస్తారు. ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ నిర్వహించిన అంతా సరిగ్గా ఉందని నిర్ధారించిన తర్వాతే ఓటింగ్ మొదలు పెడతారు. ఇక మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే ఓటు వేయడం మాత్రం మానేయకండి. నోటా బటన్ ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి.